ముత్యాలమ్మ ఆలయం దాడి తర్వాత నిజంగానే వరుసగా దాడులు జరుగుతున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆంజనేయ స్వామి గుడిని కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద చర్చ నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఇంత టార్గెట్గా గుళ్ళనే టార్గెట్ చేసింది ఎవరు? దీని వెనకాల డెఫినెట్లీ ఒక పెద్ద కుట్ర ఉందా అనే చర్చ మాత్రం ఇప్పుడైతే నడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా మేము ఈ ఎపిసోడ్ని ట్రాక్ ఆన్ చేసినప్పుడు కూడా నేను చెప్పినటువంటి విషయం 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. అది తెలంగాణలో అండ్ అది ఏ రోజు అంటే నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎప్పుడైతే మాతకు సంబంధించిన విగ్రహాల్ని పెట్టినప్పుడు అక్కడ కూడా మరి దాడి చేసే ప్రయత్నం చేశారా ఏంటో తెలియదు, కానీ దొంగతనంగా చిత్రీకరించి అక్కడి నుంచి ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ముత్యాలమ్మ ఆలయం అదైతే అత్యంత దారుణం. ఆ విజువల్ చూసినప్పుడు కూడా ఎంత భయంకరంగా లోపల అసలు ఆ మనిషి అంత ఆ ఘటన చేయడానికి ఎంత ప్రొవోక్ అయి వచ్చాడు అనేటువంటిది ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. దాని రియాక్షన్స్ కూడా అట్లనే వస్తున్నాయి కూడా. ఆ తర్వాత నెక్స్ట్ అంబర్పేట్ మహంకాళిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఈ 3 వరుస ఇన్సిడెంట్స్ మర్చిపోకంటే ముందే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంజనేయ స్వామి గుడి మీద దాడి జరగడం ఏంటి? సో 4 ఇన్సిడెంట్స్, ఇదేం మామూలు విషయం అయితే డెఫినెట్లీ కాదు. ఎస్, ఈ కేసుకి సంబంధించి నేను ట్రాక్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు 2 కేసులు నమోదయ్యాయి ముత్యాలమ్మ ఆలయం ఇన్సిడెంట్ తర్వాత. అది ఏంటి అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయంకి సంబంధించి సలీం అనే వ్యక్తి ఎవరైతే దాడి చేశారో స్పష్టంగా ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ముత్యాలమ్మ ఆలయం లోపలికి ఎలా వెళ్ళాడు, ఎలా విగ్రహాన్ని ధ్వంసం చేశాడు, క్లియర్ కట్గా సీసీ ఫుటేజ్ మనకైతే అందుబాటులో ఉంది. ఆ ఫుటేజ్ ఎంత వైరల్ అయింది, దాని మీద ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, అక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాదు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా భయంకరంగా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో సలీం మీద ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో కాలనీ వాసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పిఎస్కి వెళ్ళి దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ కేసు సలీం మీద, అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో దాడి చేసిన వ్యక్తి, ఆయన మీద కేసు నమోదైంది, ఫస్ట్ ఎఫ్ఐఆర్. దెన్ సెకండ్ ఎఫ్ఐఆర్ ఈరోజు గోపాలపురం పిఎస్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ అతనే వెళ్ళి పిఎస్లో గోపాలపురం పిఎస్లో ఇంకో కేసు నమోదు చేశారు. అది ఏంటి అంటే దగ్గరలో ఈ సలీం అనే వ్యక్తే కాదు, మొత్తం టోటల్గా ఈ ఇన్సిడెంట్స్లో చాలా పెద్ద హస్తం ఉన్నట్టు మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే అక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ పేరు వచ్చి మెట్రోపోలిస్ హోటల్. మెట్రోపోలిస్ హోటల్లో మొత్తం 49 రూమ్స్లో 151 మంది 1st of October నుంచి 31st October వరకు టోటల్లీ 1 month రూమ్స్ అన్నీ బుక్ చేసుకొని మోటివేషనల్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మునావర్ జామా, ఈయన మోటివేషనల్ స్పీకర్. సో ఇతను పూర్తిగా ఆ హోటల్లో 151 మంది ఒక వర్గానికి చెందిన వాళ్ళని, అండ్ ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ హోటల్ ఓనర్ అండ్ ఈవెన్ జనరల్ మేనేజర్, వీళ్ళందరూ కూడా ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఐ డోంట్ వాంట్ టు నేమ్, వర్గం అంటేనే మీకు అర్థమై ఉంటుంది. సో ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా 49 రూమ్స్లో నెల రోజుల పాటు ఈ మునావర్ జామా అనే మోటివేషనల్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో జస్ట్ హిందువులను ప్రొవోక్ చేయడం, హిందూయిజానికి సంబంధించి పూర్తిగా 151 మందికి ఏం ప్రవచనాలు చెప్తున్నాడు ఏంటి అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సలీం అనే వ్యక్తి ఎవరైతే దాడి చేశారో ఆ సలీం అనే వ్యక్తి కూడా ఆ ప్రవచనాలు వినే దెన్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆ ఆలయాన్ని ఎట్లా ధ్వంసం చేశాడో చూడొచ్చు. సో ఈ మోటివేషనల్ స్పీకర్ ఏవైతే చెప్తున్నాడో వాటిని విన్న తర్వాతే సలీం వచ్చి అటాక్ చేశాడు. ఇది చాలా స్పష్టంగా క్లియర్గా మనకైతే అర్థమవుతోంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దీని మీద డెఫినెట్లీ ఒక కుట్ర దాగి ఉంది, హిందువుల మీద కుట్ర జరుగుతోంది, ఇక్కడ ఏదో పెద్దదే జరుగుతోంది. వీళ్ళే కాదు, దీని వెనకాల చాలా పెద్ద హస్తం ఉంది, ఇది కనుక్కోవాలి. అక్కడ కాలనీ వాసులే కాదు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి వాళ్ళు రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంత పెద్ద హైదరాబాద్లో 151 మంది ఒక దగ్గరికి వచ్చి
నెల రోజుల పాటు ఒక మోటివేషనల్ స్పీకర్ క్లాసులు వింటున్నారు అండ్ పోలీసులకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే నిజంగానే ఎలా నమ్మొచ్చు? అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు వీళ్ళు ఎవరైతే మోటివేషనల్ స్పీకర్ ఒక వర్గానికి సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవచనాలు చేస్తుంటే నెల రోజుల పాటు వాళ్ళు బుక్ చేసుకొని ఒక హోటల్లో ఉంటూ వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసిన తర్వాత కూడా మన పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్కి ఎట్లాంటి క్లూ లేదు. లేదంటే క్లూ ఉన్నా కూడా మరి వదిలేశారా? ఇలాంటి కామన్గా మరి హైదరాబాద్లో జరుగుతున్నాయా? వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే పోలీసులే చెప్తున్నారు అసలు కనీసం అంటే కనీసం ఎట్లాంటి పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోకపోగా 151 మంది వేరే వేరే ప్రదేశాల నుంచి ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చారని కూడా చెప్తున్నారు. ఈ సలీం ఎవరైతే దాడి చేశాడో అతను మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. మతి స్థిమితం లేదు అన్నారు కదా, ఇప్పుడు పోలీసులు వాళ్ళే చెప్తున్నారు మతి స్థిమితం లేదు అని ఎవరైతే చెప్పారో ఇప్పుడు ఆ వ్యక్తి మహారాష్ట్ర నుంచి ఇక్కడ నేను చెప్పినటువంటి హోటల్ అంటే మెట్రోపోలిస్ హోటల్ ఏదైతే ఉందో ఆ మెట్రోపోలిస్ హోటల్లో అతనే రూమ్ బుక్ చేసుకుంటాడు, అతనే వస్తాడు, ప్రవచనాలు వింటాడు, ముత్యాలమ్మ ఆలయాన్ని డ్యామేజ్ చేసి వెళ్తాడు. మరి ఎక్కడుంది అంటే ఎక్కడే అసలు పొంతం లేని సమాధానాలు చెప్పినట్టే కదా పోలీస్ వ్యవస్థ. నిజంగా చెప్పాలంటే కూడా అసలు ఆయనకు మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేశాడు అంటారు. ఆ తర్వాత ఒక్కొక్క క్లూ అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎఫ్ఐఆర్లు నమోదవుతూ ఉంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. సో దీని వెనకాల ఇంకెంత పెద్ద కుట్ర ఉంది, నిజంగానే కేంద్రానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరమా అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. బికాస్ స్టేట్ పోలీసే ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు కాబట్టి మరి నిజంగానే దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉంది. జనరల్లీ కూడా మనం చూస్తాం చాలా టైమ్స్ ఎన్ఐఏ అధికారులు ఒక చిన్న క్లూ దొరికినా సరే చాలా చోట్ల వితౌట్ ఎనీ క్లూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఎక్కడైతే వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని లిఫ్ట్ చేసిన సిచ్యువేషన్ చాలా మట్టుకు చూసాం. ఇప్పుడు చాలామంది ఎన్ఐఏ గురించి మాట్లాడుతున్నారు. మరి కేంద్రానికి కూడా క్లూ లేదా? ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళకి క్లూ లేనప్పుడు మరి అక్కడున్న కేంద్రానికి సంబంధించి వాళ్ళకి కూడా క్లూ లేదా? ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే చాలా వరకు రైజ్ అవుతున్న సిచ్యువేషన్. కానీ 151 మంది ఒక్క ప్లేస్లో ప్రవచనాలు వినడానికి, అది కూడా హిందువులను ప్రొవోక్ చేసే ప్రవచనాలు వినడానికి వచ్చారు. అండ్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే మరి ఇంకా ఎలాంటి కుట్రలు చేశారు వాళ్ళు, ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఈ నెల రోజులు ప్రవచనాలు విన్న తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఇది ఏంటి అనేది కూడా నిజంగా సీరియస్గానే దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. రాజకీయ నాయకులు పక్కన పెడదాం, ఆర్ ఈ ఇన్సిడెంట్ని మొత్తంగా చూసినప్పుడు కూడా ఏ వర్గానికి సంబంధించిన దేవాలయాలు కాదు, ఏ రీజియన్కి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇలాంటి దాడులు జరగద్దు అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. నిజం ఇది ఫ్యాక్ట్. బికాస్ ఏ రిలీజియన్ అయినా సరే అందరికీ సమానమే, వాళ్ళ రిలీజియన్ అంటే వాళ్ళకి అందరికీ ప్రేమే ఉంటుంది. కానీ ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు నిజంగానే మరి ఇంకేమైనా పెద్ద కుట్రకోణం దాగి ఉందా, అసలు ఏం జరుగుతుంది, హైదరాబాద్ సేఫ్ అయినా లేదా, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడైతే 2 అయితే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరి ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తా పోతా ఉంటే ఇంకేమి విషయాలు తెలిసే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా కూడా సలీం ఎవరైతే ఉన్నారో నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. అతనికైతే నిన్నటి వరకు అయితే ట్రీట్మెంట్ జరిగింది. మరి ఈ రోజు కూడా ఆయనకు ట్రీట్మెంటే జరుగుతున్నది అనేటి ఈరోజు కూడా ఆయన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఆయనకు రిబ్స్ అండ్ గొంతు మీద గాయాలయ్యాయి కాబట్టి కొంత ఎక్కువగానే ఆయనకు గాయాలయ్యాయి కాబట్టి ఇంకో 2 days వరకు ఆయనకు టోటలీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయనను ఒక్కసారి టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం డెఫినెట్లీ ఆయన అంటే ఎవరైతే సలీం ఉన్నాడో ఆ సలీం అనే వ్యక్తి నోరు తెరిస్తే మాత్రం ఇంకెంత భయంకరమైన నిజాలు బయటపడే అవకాశం ఉంది అనేది కూడా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. స్థానికులే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కాదు, ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకటే అడుగుతున్నారు, జస్టిస్ కావాలి. ఎందుకంటే ముత్యాలమ్మ ఆలయం ఒకటే కాదు, వరుస ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మరి ఇంకా ఎంతకాలం ఇంకా జరగవచ్చు, మరి ఇట్లాంటి క్వశ్చన్సే రైజ్ అవుతున్నాయి కాబట్టి చాలా క్వశ్చన్స్కి కామన్ పబ్లిక్కి ఆన్సర్స్ దొరకాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ కేసులు నమోదు చేసి తూతూ మంత్రంగా ఏదో చేశామనేది కాదు. దీనికి ఖచ్చితంగా మాకైతే ఒక కన్క్లూజన్ కావాలి. ఈ
ఓన్లీ ఈ 151 మందికి ఇంత మోటివేషనల్ స్పీకర్ ఒక దగ్గరకు వచ్చి ఒక ప్లేస్లో పెట్టి ఇంతగానం చెప్తూ ఉంటే కూడా ఎట్లాంటి క్లూ లేకపోవడం ఏంటి? ఇది అతిపెద్ద ప్రశ్న. సో వీటన్నిటికీ కూడా సమాధానం దొరకాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. కానీ ఇప్పుడైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి. మరి సలీం ఏం చెప్తాడు? సలీం నోరు తెరిస్తే ఇంకేం నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 151 మంది ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది గమ్మున చాలా వితౌట్ ఎనీ చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోయారంటారు చూడండి. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే కూడా ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. ఎవరిని కూడా అసలు వాళ్ళు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఎవరి ప్లేస్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క సలీం మాత్రమే పట్టుబడ్డాడు. మిగతా 150 మంది ఎక్కడ? అండ్ ఈ కేసులు నమోదైన వాళ్ళు కూడా వీళ్ళని ఒకవేళ అదుపులోకి తీసుకుంటే మరి వీళ్ళేం చెప్పబోతున్నారు ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్స్. మరి ఇట్లాంటి వాటికి ఆన్సర్స్ ఏం దొరుకుతాయి ఏంటి అనేది ఈ 151 మంది ఎక్కడైతే బస చేశారో ఈ హోటల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ హోటల్ని పోలీసులు అయితే సీజ్ చేసినట్టుగా కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అసలు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండానే ఇట్లాంటి హోటల్స్లో ఇంత పెద్ద ఎత్తున ఇంత మందిని ఒక దగ్గర చేర్చి అండ్ మోటివేషనల్ స్పీకర్ లాగా ఒకతను వచ్చి వీళ్ళందరికీ ప్రవచనాలు ఇస్తుంటే మరి హోటల్ యజమానులు ఏం చేస్తున్నారు అంటే ఎస్కేప్ కాకుండా ఉండడానికని హోటల్ని అయితే ప్రస్తుతం సీజ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇదొక వార్నింగ్ లాగా అన్నమాట. ఈ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ హోటల్లో ఇట్లాంటివి ఏవైనా ఇన్సిడెంట్స్ ఇంత పెద్ద గ్యాదరింగ్ అండ్ ఒక నెల రోజుల పాటు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటున్నారు, అక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి అని అంటే మరి నా హోటల్ యజమాని నాకేం తెలీదు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండదు. ప్రస్తుతం అయితే ఈ మెట్రోపోలిస్ హోటల్ ఏదైతే ఉందో దాన్నైతే పోలీసులు సీజ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకా అక్కడ లోపల కూడా ఎలాంటి క్లూస్ ఉన్నాయి ఏంటి అండ్ యజమాని హోటల్కి సంబంధించిన యజమాని కావచ్చు అండ్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారిస్తే మరి ఎందుకని ఇచ్చారు ఏంటి, పర్మిషన్ లేకుండా మీరెట్లా ఇచ్చారు, ఈ ఆన్సర్స్ అన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది.